తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 ఏళ్లు పరారీలో ఉన్న లచ్చిరెడ్డికు నిబంధనలకు విరుద్ధంగా ₹1,00,00,000 జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఎలా ఇస్తారని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచాల ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండదండలతో అనేక అక్రమ కేసులు ఉన్నప్పటికీ అక్రమదారిలో పదోన్నతి పొందుతున్నారని ఆరోపించారు. లచ్చిరెడ్డి అక్రమాల కారణంగా అర్హులైన అధికారులు నష్టపోతున్నారన్నారు. 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూపాలపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేస్తే విధుల్లోకి చేరకుండా వివిధ వ్యాపారాలు చేసుకున్నారని తెలిపారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీసీఎల్ఏలో అక్రమంగా పోస్టింగ్ తెచ్చుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అతని ప్రమోషన్ను నిలిపివేసి విజిలెన్స్ డీజీతో విచారణ చేపడితే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు రాచాల యుగేందర్ గౌడ్ హెచ్చరించారు. నాతో పాటు పాల్గొన్నటువంటి వారు బీసీ పొలిటికల్ చేసి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు గోటూరి రవీందర్ గారు, ఉపాధ్యక్షులు వెన్నట్ల మల్లేష్ గారు, బీసీ పొలిటికల్ చేసి మాతో పాటు సోషల్ ఆడిట్ అధ్యక్షులు చైర్మన్ గాలిగల్ల సాయిబాబా గారు. అదేవిధంగా అంశం ఏంటంటే 29వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అవకతవకలు జరిగాయనే ఈరోజు ఆధారాలతో సహా ఈ ప్రెస్ మీట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేదీ 29/7/2025న 44 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చారు. వాటిలో కొద్ది మందికి అనర్హులకు కూడా ఇచ్చారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. లచ్చిరెడ్డి అనే రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు అని చెప్పుకుంటూ అనేక అక్రమాలకు పాల్పడుతుండేవాడు. 2019లో కీసర్ ఆర్డీఓగా ఉన్న లచ్చిరెడ్డి గారిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లికి డిప్యూటీ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేస్తే అతని విధులకు హాజరు కాకుండా కూడా ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి చేసింది. మరి రాజీనామాను కూడా అప్పటి ప్రభుత్వం ఆమోదించకుంటే అతని విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నాడు. 4 సంవత్సరాల 2 నెలలు పరారీలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే మళ్ళీ జాయిన్ అయితే ఏమి ఆలోచించకుండా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అతన్ని విధులకు జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీ కూడా ఈరోజు పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అంటే 4 సంవత్సరాల 2 నెలలకు కనీసం అంటే ఏమి ఎంక్వైరీ చేయకుండా, ఎందుకు రాలేదని చేయకుండా అతనికి ₹1,00,00,000 పైన జీతం ఇచ్చండి. ప్రభుత్వ జీతం అంటే ప్రభుత్వ జీతం ఎవరికి వెళ్ళిస్తారు? ప్రజలు కట్టిన పన్నులే కదా. మళ్ళీ 4 సంవత్సరాల 2 నెలలకు ఒక ఉద్యోగికి పరారీలో ఉన్న వ్యక్తికి జీతం ఎలా ఇస్తారు? అది ఒక తప్పిదం. రెండో తప్పిదం ఏంటంటే, మూడోది మొన్నటికి మొన్న ఇచ్చిన ప్రమోషన్లలో కూడా అతనికి అక్రమ ప్రమోషన్ ఇచ్చారు. అంటే అతను అసలు రెవెన్యూ శాఖకు వచ్చింది ఆయనకు ఒక తప్పిదం అండి. ఆయన 2000 గ్రూప్ 4 జాబ్లో గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన తర్వాత ఎక్సైజ్ శాఖకు ఉండాలి. యాక్చువల్గా ఎక్సైజ్ శాఖకు పోవాల్సిన అతను ఈరోజు అక్రమంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ఈరోజు రెవెన్యూ శాఖ ఎక్సైజ్ శాఖకు పంపకుండా అక్కడ కూడా మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు అంచెలంచెలుగా అక్రమ ప్రమోషన్లు కూడా ఈరోజు పొందుకుంటూ వస్తున్నటువంటి లచ్చిరెడ్డి గారిపై అక్రమాలపై డీజీ విజిలెన్స్ తోన ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే అతను ₹1,00,00,000 జీతం ఇవ్వడం ఒక తప్పు, అక్రమ ప్రమోషన్ ఇవ్వడం ఒక తప్పు. అతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక కేసులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కేసులు పెండింగ్ లో ఉన్న వ్యక్తికి, పరారీలో ఉన్న వ్యక్తికి ఈరోజు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ఎందుకు ఇచ్చారనేది ఈరోజు ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. అంటే రెవెన్యూ అధికారులు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా తప్పుదోవ పట్టించి ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. అతనేమో నాకు రెవెన్యూ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, అందుకే నాకు ఏదైనా ప్రమోషన్లు వచ్చినాయని చెప్పి బయట కూడా చెప్పుకుంటా ఉన్నాడు. అంటే దీన్ని మనం తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ పంపుతుందో ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు కలుస్తాం. ఈరోజు గతంలో కూడా ఆయన పైన అనేక ఆర్టీ యాక్ట్లు వేసినాం. మేము 10 నెలల నుంచి చేస్తుంటే కూడా అతను కూడా ఆర్టీ యాక్ట్ కూడా రిప్లై ఇవ్వకుండా అధికారులు కూడా మేనేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసినాం. ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తాం. అతన్ని ఇంటికి పంపించే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి అవిశ్రాంతంగా పోరాటం చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే హైకోర్టులో కూడా కేసు దాఖలు చేసి ఆయన ప్రమోషన్ కూడా రివర్షన్ చేయాలి. అదేవిధంగా మొన్న ఇచ్చిన ప్రమోషన్లో కూడా అర్హులకు చాలా మంది కూడా అన్యాయం జరిగింది.
అందుకే వాటిపైన ప్రభుత్వం పునరాలోచించి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈరోజు అర్హులకు న్యాయం చేసి అక్రమార్కులకు ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ పొలిటికల్ తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.